అది పాత నిబంధనలో ఆరాధన యాజకత్వం ఎలా ఇవ్వబడిందంటే అహరోనికి ఆయన కుమారులకి ఇవ్వబడింది. అది పాత నిబంధన. కొత్త నిబంధనకు వచ్చేసరికి యాజకత్వం అనేది అందరూ ఎవరైతే క్రీస్తులోనికి వచ్చారో వాళ్ళందరూ నీ దేవుడు ఏం చేశాడంటే రాజులైన యాజక సమూహముగా మార్చాడు. కాబట్టి కింగ్స్ అండ్ ప్రీస్ట్, రాజులైన యాజక సమూహము మనందరం. ఎవరు? క్రీస్తులోనికి వచ్చిన వారు. వాళ్ళు జాతి, కుల, మత భేద వర్గ విభేదాలు లేవు, దేశ విభేదాలు లేవు, భాష విభేదాలు లేవు, కట్టుబాట్లు వస్త్రధారణ విభేదాలు లేవు. ఎవరైనా రంగు ఇలాగ ఏమీ లేదండి. ఎవరైతే క్రీస్తులోనికి వస్తారో వారు రాజులైన యాజక సమూహం. ఇది మనం ప్రకటన గ్రంథంలో చదవచ్చు. కాబట్టి కింగ్స్ అండ్ ప్రీస్, రాజులైన యాజక సమూహంగా మనం ఉన్నాం కాబట్టి మనము ఇప్పుడు యాజకులమే, ఎవరైతే క్రీస్తులోనికి వస్తారో వాళ్ళు. అలాగే యాజకుని వస్త్రము పాత నిబంధనలో ఒక అంగి ఉండి దానికి దానికి కొన్ని నిర్గమాకాండంలో మనం చదివితే 20వ అధ్యాయం తర్వాత నుండి కొన్ని వస్త్రధారణకి దేవుడు కొన్ని సూచనలు ఇస్తాడు యాజకుడికి. అదే కొత్త నిబంధనకు వచ్చేసరికి యాజకుడికి నియమము లేదు. అంటే సేవ చేసేవాడు వైట్ డ్రెస్లోనే వేసుకోవాలని లేదు, అంగి వేసుకోవాలని లేదు. లేకపోతే ఇప్పుడు మన కొన్ని సంఘాలు, కొన్ని సంస్థలు ఏం చేశారంటే ఆయా సంస్థల్లో సేవ చేసే వాళ్ళకి డ్రెస్సింగ్ అనేది ఒక నియమం లాగా పెట్టారు. కొన్ని సంఘాల్లో చూస్తే కొన్ని మినిస్ట్రీస్లో నిలువుటంగి వేసుకుని సేవ చేయాలి. కొన్ని మినిస్ట్రీస్లో చూస్తే వాళ్ళు వైట్ అండ్ వైటే వేసుకోవాలి. మరి కొన్ని మినిస్ట్రీస్లో చూస్తే అసలు సూటే వేసుకోకూడదు అంటారు. కొన్ని మినిస్ట్రీస్లో చూస్తే ఇంకా అలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కరు ఒక్కొక్క వస్త్రధారణ ఈ కొత్త నిబంధన సమయంలో ఆయా సంస్థలు పెట్టుకున్నారు. కొంతమంది ఆర్మీ డ్రెస్సుల్లాగా వేసుకుంటారు. అయితే అది ఆ సంస్థల్లో పెట్టుకున్న నియమం. కానీ బైబిల్లో పెట్టిన నియమము కొత్త నిబంధనలో యాజకుడికి ఏ నియమము లేదు. అంటే అలాగని చెప్పి అలాంటి బట్టలు పడితే అలాంటి వేసుకోవచ్చు అంటే అలాగా డీసెంట్గా చక్కగా వేసుకోవచ్చు. ఎందుకంటే కొలసీ పత్రిక 3వ అధ్యాయంలో వాక్యం సెలవుస్తుంది, ఏది చేసినా ప్రభుకి మహిమ వచ్చేలాగా చేయమంది. కాబట్టి మన వస్త్రధారణ ప్రభుకి మహిమ వచ్చేలాగా వేసుకోవాలి. అది కొత్త నిబంధన నియమము. ఇది విషయాలు గమనించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుకున్నాను. ఈ విషయాలు తెలుసుకోవటం బట్టి ఇంకా ప్రభువుని మనము చాలా చక్కగా ఆరాధన చేయడానికి ఈ విషయాలు మనకు ఉపయోగపడతాయి. దేవుని చిత్తమైతే మరి యొక్క వీడియోతో మీ ముందుకు వస్తాను. వీక్షించిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.